ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటిఆకులగూడెం అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిను ఏసీబీ అధికారులు బుధవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి మహారాష్ట్ర ఔరంగాబాద్ కు లారీలో గోను సంచులో తరలిస్తున్న 220 కిలోల గంజాయిని క్యాబిన్లోని ప్రత్యేక అమరిక ఏర్పాటు చేసి అందులో బస్తాల్లో గంజాయి ప్యాకెట్లు ఉంచి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించగా అక్రమ గంజాయి తరలింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో లారీని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు చెంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. జంగారెడ్డిగూడెం తాటిఆకులవారిగూడెం చెక్ పోస్ట్ దగ్గర మన జంగారెడ్డిగూడెం ఎస్సీపీ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాసరావు గారు, అలాగే ఏలూరు డిటిఎఫ్ ధనరాజు గారు వీళ్ళ సారథ్యంలో ఒక ఐచర్ వ్యాన్ ని ఆపడం జరిగింది. దాన్ని చెక్ చేస్తే దాంట్లో 110 ప్యాకెట్స్ గాంజా ప్యాకెట్స్ ఉన్నాయి. టోటల్ గా 220 కేజీలు గాంజా ఉంది దాంట్లో. ఇతను ఒక 2 days బ్యాక్ వరంగల్ లోడ్ వేసుకుని వచ్చాడు. మహారాష్ట్ర నుంచి అహ్మద్ నగర్ అనే డిస్ట్రిక్ట్ నుంచి ఉల్లిపాయలు లోడ్ వేసుకుని వచ్చి మన వరంగల్ అన్లోడ్ చేశాడు. అక్కడి నుంచి దీపక్ అనేవాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అతను రాజమండ్రి వెళ్ళడం జరిగింది. రాజమండ్రి అవుట్స్కట్స్ లో ఇక్కడ ఈ గాంజాకి సంబంధించినటువంటి ముఠా సభ్యులకు ఈ వ్యాన్ ని, ఈ ఐచర్ వ్యాన్ ని తీసుకెళ్లి సుమారు 110 ప్యాకెట్లను అన్లోడ్ చేసి అతను వివరాలను వీళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడి మరలా పంపించాడు. ఆ సమాచారం మాకు ఏలూరు డిటిఎఫ్ గారి సమాచారం లాగా మన రంగారెడ్డి సిఐ గారు వాళ్ళ సిబ్బంది మస్తానయ్య, రామ్ ప్రకాష్, అలాగే ఇంకా ట్రైనింగ్ ఎస్సీబీ ఇన్స్పెక్టర్ కూడా జాబ్ చేసి పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇద్దరిని అరెస్ట్ చేసాం మనం. దాంట్లో సందీప్ అనే ఒక అతను అహ్మద్ నగర్ మహారాష్ట్ర, అలాగే ప్రకాష్ దుదే రాథోడ్ అని చెప్పి వీళ్ళిద్దరు కూడా అహ్మదాబాద్ చెందిన వాళ్ళు. అక్కడ అదే ప్రాంతానికి చెందినటువంటి దీపక్, అమర్ అనే వాళ్ళు అక్కడ మెయిన్ వెల్లర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద ఇక మనం ఈ సిడిఆర్ డేటా సమాచారం మీద తదుపరి దర్యాప్తులో అక్కడ లోడ్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ గాంజాని అమ్మిన వాళ్ళు ఎవరు, అలాగే ఎవరికి తీసుకెళ్తున్నారు అనేది వాళ్ళని కూడా మనం